హాయ్ ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 2. మీరు ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని సీజన్స్ని అలాగే సీజన్ 4 ఎపిసోడ్ 1ని ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, అలాగే ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను, వెళ్ళి చూసేయండి. తర్వాత ఈ వీడియోని చూడండి. ఇప్పుడు టౌన్లో ఉన్న అందరూ వాళ్ళ ఇళ్లలో క్షేమంగా ఉంటారు. అప్పుడే హాస్పిటల్లో ఉన్న కేని నిద్రలోంచి సడన్ గా లేస్తాడు. అతను చుట్టూ చూస్తాడు, కానీ సోఫియా తనకి ఎక్కడ కనిపించదు. కంగారుగా కేని హాస్పిటల్ అంతా వెతుకుతాడు, కానీ సోఫియా ఎక్కడ దొరకదు. అప్పుడే బయట నుండి సోఫియా గట్టిగా ఏడుస్తున్న సౌండ్ కేనీకి వినిపిస్తుంది. వెంటనే పరిగెట్టుకుంటూ మెయిన్ డోర్ వద్దకు వెళ్తాడు. అర్ధరాత్రి డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి తనకి గుండాగినంత పనవుతుంది. ఇక కేనీ ధైర్యం చేసి హాస్పిటల్ నుండి బయటికి వస్తాడు. హాస్పిటల్ ముందు సోఫియా నిలబడి వణుకుతూ పిచ్చి దానిలా ఏడుస్తూ ఉంటుంది. నేను లోపలికి రాలేను అని అరుస్తుంది. అప్పుడే కేనీ, నువ్వు బయట కూడా ఉండలేవు పిచ్చిదానా, డెవిల్స్ వస్తాయి, నువ్వు చస్తావు, ప్లీజ్ లోపలికి రా అని బ్రతిమలాడతాడు. అంతలో చీకటిలో నుండి ఒక భయంకరమైన డెవిల్ వాళ్ళ వైపు వస్తూ ఉండడం కేన్ చూసి ఇక కేనీ సోఫియా ఇద్దరు వాటి చేతుల్లో చస్తారు అన్న ఆ క్షణంలో కేనీ సోఫియాని గట్టిగా పట్టుకొని బలవంతంగా లోపలికి లాక్కుంటూ వచ్చి గడివేస్తాడు. వెంటుక వాసులో ప్రాణాలతో బయటపడతారు. కేనీకి మాత్రం సోఫియా గురించి ఏమీ అర్థం కాదు. తనపై కోపడతాడు. నిన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా, చావాలని కోరికగా ఉందని అరుస్తాడు. కానీ సోఫియా మాత్రం కేనీ కోపాన్ని అస్సలు పట్టించుకోకుండా తన తండ్రి చనిపోయారని చాలా బాధపడుతుంది. గట్టిగా అరుస్తూ నా తండ్రి చనిపోయారు అని ఏడుస్తుంది. కేనీ తనని ఓదార్చడానికి ట్రై చేస్తాడు, కానీ సోఫియా కోపం ఇంకా బాధలో కేనీతో అంటుంది, నువ్వు నన్ను బయటికి వెళ్ళనివ్వలేదు, నా తండ్రి చనిపోయారు, నేను కూడా తన దగ్గరికి వెళ్ళిపోతాను అంటుంది. కేనీ కూడా సోఫియాని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో ఊరి ప్రజలందరూ ఆ ఏడుపులు విని హాస్పిటల్ దగ్గరికి వస్తారు. తండ్రి చనిపోయి సోఫియా ఏడవడం చూసి అక్కడ ఉన్న అందరూ బాధపడతారు. తర్వాత మార్నింగ్ బాయ్డ్ తన రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఎల్జిన్ తన గది నుండి బయటికి రావడం చూసి బాయ్డ్ అతన్ని గదిలోకి పిలుస్తాడు. ఎల్జిన్ కంటికి గాయమైన గురించి ఊరి జనం ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో బాయ్డ్ తనకి చెప్తాడు. నువ్వు ఫాతిమాని కాపాడబోయే ఈ గాయమైందని అబద్ధం చెప్పాలి అంటాడు. లేదంటే నువ్వు టిల్లీని చంపావని అందరికి చెప్పి నిన్ను ఆ డెవిల్స్ కి ఆహారంగా వేసే బాక్స్ లో వేస్తానని భయపెడతాడు. ఎల్జిన్ కి ఇప్పుడు బాయ్డ్ మాట వినడం తప్ప వేరే మార్గం లేదు. కానీ అతని మనసులో అనుకుంటాడు, నిజం ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడుతుంది, నిజం ఎప్పటికైనా అందరికీ తెలుస్తుంది అనుకుంటాడు. తర్వాత టౌన్ లో ఉన్న వాళ్ళకి రోడ్డు మధ్యలో ఒక సంచి వేలాడుతూ దాని నుండి రక్తం కారుతూ కనిపిస్తుంది. ఇది చూసిన డెబెతాకి గుండె ఆగినంత పని అవుతుంది. రాత్రి ఇంటికి రాని తన భర్త జిమ్ బాడీ అందులో ఉందేమో అనుకుంటుంది. వెంటనే టౌన్ లో ఉన్న అందరూ అక్కడికి వస్తారు. అప్పుడే బాయ్డ్ ఇంకా జేడ్ ఆ సంచిని విప్పి చూస్తే అందులో మనిషి కాదు, చచ్చిన మేక ఉంటుంది. జిమ్ కి ఏమీ కాలేదని అనుకుని అందరూ ఊపిరి పీల్చుకునే లోపే దూరం నుండి జూలీ, ఈథన్ గట్టిగా అరుస్తున్న అరుపులు వినిపిస్తాయి. వెంటనే అందరూ పక్కన ఉన్న స్టోరేజ్ రూమ్ లోకి వెళ్లి చూసి టౌన్ మొత్తం భయంతో వణికిపోతారు. అక్కడ జిమ్ ని చాలా దారుణంగా చంపి బాడీని వదిలేసి వెళ్లిపోయి ఉంటారు. అలాగే పక్కన ఉన్న గోడపై రక్తంతో రాసి ఉన్న మాటలను చూసి అందరూ భయపడతారు. ఆ మాటలు ఏంటంటే తెలివికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని. అలా జిమ్ చావు డెబెతాకి తన పిల్లలకి చాలా బాధ పెడుతుంది. అప్పుడే ఈతన్ పిచ్చి పట్టినట్టు చేస్తూ ఇంట్లో సామాన్లని పగలగొడుతూ, నువ్వు నాన్నతో గొడవ పడబట్టే నాన్న ఇంటికి రాలేదు, ఇలా చనిపోయాడు, నువ్వు నాన్నతో బాగుండి ఉంటే తను ప్రాణాలతో ఉండేవాడని డెబెతా మీద అరుస్తాడు. జూలీ కూడా ఇప్పుడు నీకు ఏం చెప్పినా లాభం లేదు అని అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోతుంది. డెబెతా ఒంటరిగా మిగిలిపోయి చాలా ఏడుస్తుంది. మరోపక్క జేడ్ బాయ్డ్ కి ఒక షాకింగ్ థియరీ చెప్తాడు. డెబెతా, నేను ఎన్నో జన్మల నుండి ఈ టౌన్ కి తిరిగి వస్తున్నాం. ఇక్కడ బందీలుగా ఉన్న ఆ 7 పిల్లల్ని కాపాడలేకపోతున్నాం. ఆ పిల్లలు మాకు చెప్పిన మాట ఏంటంటే ఆగునే, దాని అర్థం గుర్తు తెచ్చుకో అని. ఇప్పుడు మాకు అన్ని గుర్తొచ్చాయి. ఇదే ఆ తెలివి, దానికోసమే జిమ్ బలయ్యాడు. తన బాడీ పక్కన రాసిన మాటలు మీరు చూశారు కదా, తెలివికి భారీ మూల్యం, దానికి అర్థం ఇదే, దీని కారణంగానే జిమ్ బలయ్యాడు అంటాడు. ఆ మాటలు విన్న బాయ్డ్ కి ఏమీ అర్థం కాక ఆలోచిస్తుంటాడు. తర్వాత టౌన్ లో అంబులెన్స్ ని దొంగిలించి డానీ అనే ఆఫీసర్ టౌన్ రోడ్డుపై వేగంగా డ్రైవ్ చేస్తూ వెళ్తుంది.
క్రిస్టీ ఇంకా మేరీ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి డేనీని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ డేనీ అస్సలు వినదు. క్రిస్టీ ఆమెని ఆపడానికి ప్రయత్నించి అంబులెన్స్ ని ఎక్కుతుంది. కానీ డేనీ మాత్రం తనని పట్టించుకోకుండా నేను ఇక్కడి నుంచి బయట పడతాను అని గట్టిగా అరుస్తూ అంబులెన్స్ ని టౌన్ బయటికి నడుపుతుంది. క్రిస్టీ ఆమెని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ డేనీ చాలా కోపం బాధతో ఊగిపోతూనే ఉంటుంది. అప్పుడే క్రిస్టీ, నువ్వు ఒక ఆఫీసర్వి, నువ్వు ప్రజల్ని కాపాడాలి, కానీ నీ వల్ల వాళ్ళకి ఏ ప్రమాదం జరగకూడదు అంటుంది. కానీ డేనీ మాత్రం నేను ఇక్కడ నుంచి బయట పడతాను, అప్పుడే నేను ప్రజల్ని కాపాడగలను అంటుంది. తర్వాత జూలీ తన తండ్రిని కాపాడుకోవడానికి ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆమె రాండల్ ని కలిసి నేను ఆ రాళ్ల మధ్యలోకి వెళ్ళి అక్కడ నుండి నేను కాలంలో వెనక్కి వెళ్ళి మా నాన్నని కాపాడగలను, ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యని బ్రతిమలాడుతుంది. కానీ రాండల్ మాత్రం, ఇప్పుడు నువ్వు ఆ రాళ్ల మధ్యలోకి వెళ్ళి మీ నాన్నని కాపాడతాను అనుకుంటున్నావా? అది చాలా కష్టం. నువ్వు మీ నాన్నకి జరిగిన దాన్ని నమ్మి అన్ని వదిలేయాలి అంటాడు. కానీ జూలీ మాత్రం, నాకు ఇప్పుడు అవకాశం ఉంది మా నాన్నని కాపాడుకోవడానికి, దాన్ని నేను వదిలిపెట్టను అని ఆ రాళ్ల మధ్యలోకి అడుగు పెట్టగానే తను కాలంలో వెనక్కి వెళ్తుంది. అలా గతానికి వెళ్లిన జూలీకి తన తండ్రి జిమ్ డెవిల్స్ నుంచి తప్పించుకోవడానికి పడుతున్న పాటలు కనిపిస్తాయి. ఆమె నాన్న నాన్న అని గట్టిగా అరుస్తుంది. కానీ జిమ్ కి ఆమె మాటలు అస్సలు వినిపించవు. ఇంతలో ఒక డెవిల్ జూలీని చూసి పట్టుకుంటాడు. ఇక్కడ ప్రజెంట్ లో ఉన్న రాండల్ జూలీ ఇబ్బంది పడడం చూసి ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించి ఆమెను ఆ రాళ్ల మధ్య నుండి బయటికి లాగుతాడు. బయటికి వచ్చిన జూలీ రాండల్ ని చూసి షాక్ అవుతుంది. నేను మా నాన్నని కాపాడాలి, మళ్ళీ వెనక్కి వెళ్తాను అంటుంది. కానీ రాండల్ మాత్రం తనని ఆపుతాడు. ఇప్పుడు వెళ్ళడం చాలా ప్రమాదం అని. ఇక్కడ డానీ మాత్రం అంబులెన్స్ లో టౌన్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. కానీ బయటికి వెళ్ళడానికి దారి దొరకదు. అప్పుడే క్రిస్టీ, నువ్వు ఎంత ట్రై చేసినా బయటికి వెళ్ళలేవు, ఇక ఆపేయ్ అంటుంది. అంతలో బాయ్డ్ అంబులెన్స్ కి అడ్డుగా వచ్చి ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ డానీ ఇంకా స్పీడ్ గా వెళ్తుంది. దాంతో బాయ్డ్ పక్కకు వెళ్ళిపోతాడు. అప్పుడే తను క్రిస్టీతో అంటుంది, ఆ బాయ్డ్ గాడు మిమ్మల్ని కాపాడతాడు అనుకుంటున్నారా? మీరు ఎలా పోయినా వాడికి ఏమీ పట్టదు, అసలు ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో వాడికి తెలీదు అంటుంది. తర్వాత విక్టర్ కనిపిస్తాడు. గోడ మీద తెలివికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అన్న దాన్ని చదివి చాలా భయపడతాడు. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి తనకి ధైర్యం చెప్తాడు. కానీ విక్టర్ మాత్రం వినడు. ఇలా టౌన్ లో ఎప్పుడైతే ఏదైనా రాస్తారో ఏదో ఒక చెడు జరుగుతుంది, అసలు నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది నాన్న అంటాడు. దానికి వాళ్ళ నాన్న, ఇక్కడికి వచ్చినా ఎవ్వరూ కావాలని రాలేదు, అయినా నేను నీతో సంతోషంగా ఉన్నా, ఇక పైన ఏ ప్రమాదం వచ్చినా కలిసే పోరాడదాం అంటాడు. తర్వాత అడవిలో ఒంటరిగా ఉన్న ఈతన్ కనిపిస్తాడు. అప్పుడే తను తన తండ్రి జిమ్ ఆత్మను కలుస్తాడు. మీరు ఈ ఫ్రమ్ సిరీస్ ని సీజన్ 1 నుంచి చూస్తే ఈ సీన్ చూడగానే మీ కంట్లో నీళ్లు వస్తాయి. జిమ్ ఈతన్ తో మాట్లాడుతూ, నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు అంటాడు. దానికి ఈతన్, నాకు ఆ పాత రేడియో కావాలి నాన్న, దాంతో నేను చనిపోయిన థామస్ తో మాట్లాడతా, నిన్ను తను జాగ్రత్తగా చూసుకోమని చెప్తా, అలాగే నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉండకు అంటాడు. ఆ మాటలు వినగానే జిమ్ చాలా ఫీల్ అవుతాడు. ఈతన్ తో అంటాడు, నువ్వు ఒక కలని కన్నావు కదా, దాంట్లో లేక్ ఆఫ్ టీయర్స్ అనే స్థలం గురించి విన్నావు కదా, అది ఈ ప్లేస్ లో నిజంగానే ఉంది, నువ్వే దాన్ని వెతకాలి, అదే మనల్ని ఇక నుంచి బయట పడేయగలదు అంటాడు. అంతలో డెబెతా ఈతన్ని వెతుకుంటూ అడవిలోకి వస్తుంది. ఆమెను చూడగానే జిమ్ ఆత్మ మాయమైపోతుంది. డెబెతా ఈతన్ని కలుసుకొని తను క్షేమంగానే ఉన్నందుకు ఊపిరి పీల్చుకుంటుంది. కానీ ఈతన్ చెప్పిన మాటలు విని తను షాక్ అవుతుంది. మామ్, నేను నాన్నని ఇక్కడే చూశాను, నాన్న నాతో మాట్లాడారు అంటాడు. ఆ మాటలు వినగానే తనకి కూడా ఏమీ అర్థం కాదు. అలా ఎపిసోడ్ 2 ముగుస్తుంది. మళ్ళీ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.